ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. ఒక ప్రాముఖ్యమైనటువంటి అప్డేట్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, పాదయాత్ర చేయబోతున్నాం. పాదయాత్ర అనంగానే చాలామంది ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు, భయపడ్డారు కూడా. అయితే కొంతమంది నాకు ఫోన్ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారన్న, మీరు పాదయాత్ర చేస్తాను అనటం చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము మిమ్మల్ని కెమెరాలోనే, వీడియోస్లోనే చూస్తున్నాం. మేము కూడా అనుకునే వాళ్ళము, నాయకుడు అవ్వాలి అంటే నాయకుడు లక్షణం సామాన్య ప్రజలతో మమేకం అవటం అని కొంతమంది మనకు ఫోన్ చేసి చెప్పారు, నా శ్రేయోభిలాషులు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం తమ్ముడు, నువ్వు ముందుకెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన చాలా మంచిది అని చెప్పారు. ఇంకొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాదయాత్ర అంటే కొన్ని వందల వేల మంది జనం ఉండాలి, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉండాలి, మరి నీ దగ్గర అంత జనం ఉన్నారా, అంత ధనం ఉందా అని కొంతమంది భయపెట్టారు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా, షర్మిల గారి లాగానే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగానే చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్థాయి చాలా పెద్దది. ఆయనకి జనం ఉన్నారు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన జనముతో ధనముతో పాదయాత్ర చేశాడు. నేనెవరిని, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్యుణ్ణి, ఒక ఆర్డినరీ పర్సన్. నాకు ధనము లేదు, జనము లేరు, కానీ ప్రజలకు మేలు చేయాలి. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన ప్రజలకు, మైనారిటీలకి, ప్రత్యేకంగా నా క్రైస్తవులకు మేలు చేయాలి. రాజ్యాంగ హక్కులని జ్ఞాపకం చేయాలి. ఈ రాజ్యంలో, మన దేశంలో మనం కోల్పోతున్న హక్కుల్ని ఒక్కసారి వాళ్ళకు గుర్తు చేయాలి, మన హక్కులేంటి అని. అలాగే క్రైస్తవ సమాజానికి నాయకుడు కావాలి. నాయకుడు అంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, మండలంలో క్రైస్తవ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే అంతో ఇంతో దాడులు జరుగుతున్న చోట్ల వాళ్ళు అడ్డుకుంటున్నారు. నేను అంటుంది ఆ నాయకత్వం కాదు, సైనింగ్ అథారిటీలో నాయకత్వం. క్రైస్తవులకి సైనింగ్ అథారిటీలో మనకంటూ కొందరు ఉండాలి. అంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా మనకంటూ ఒకరిని ఎన్నుకొని అసెంబ్లీలకి, పార్లమెంట్లకి పంపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం కూడా మనందరికీ అవగాహనలోనికి రావాలి. రాజ్యాంగ అవగాహన లోపం వల్లనే ఈరోజు మనం ప్రశ్నించలేకపోతున్నాం, మౌనం వహిస్తున్నాం, చేతులు కట్టుకొని తలదించుకొని అణిచివేయబడటానికి సిద్ధపడిపోతున్నాం. కాబట్టే ఇవన్నీ మార్చాలి అని. క్రైస్తవులలో ఐక్యత లేదు. మీరు హిందువులలో చూడండి, అద్భుతమైన ఐక్యత ఉంటుంది. ముస్లింలలో అద్భుతమైన ఐక్యత ఉంటుంది. క్రైస్తవుల విషయానికి వస్తే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మాట ఓరల్గా చెప్పటం వరకే ఆగిపోయింది తప్ప క్రియారూపం దాల్చడం లేదు. ఇదే ప్రాబ్లం ఇక్కడ. క్రైస్తవులకి ఐక్యత లేదని ఎన్నటి నుంచో ఈనాటి వరకు అందరికీ తెలుసు. అందుకే క్రైస్తవుల్ని విడగొట్టి, విభజించి, ఓట్లు లాగేసుకొని ఏ హక్కు లేని వారిగా, నిస్సహాయులుగా క్రైస్తవుల్ని విడిచిపెట్టేస్తున్నారు రాజకీయ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. కాబట్టి నా క్రైస్తవులారా, నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను మీకు ఒకటే చెప్తున్నాను, మనం ఐక్యతగా ఉందాం. హైందవుల గ్రంథాలు కొన్ని వందలు ఉన్నాయి. రామాయణం అని, భగవద్గీతని, వేదాలని, శ్లోకాలు వందల గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు ఎన్నైనా, దేవుళ్ళు దేవతలు వాళ్ళకెందరైనా సరే వాళ్ళు ఒక్కటిగా ఉంటారు. కానీ క్రైస్తవులకు గ్రంథం ఒకటే, దేవుడు ఒక్కడే, కానీ క్రైస్తవులు ఒక్కటిగా లేరు. ఇది ప్రాబ్లం. ఇది దేవుడు కూడా మెచ్చడు. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు మేమంతా ఒకటే అని ఆరాధనలు చూపించి, రాజకీయం, ఎన్నికలు, పార్టీలు వచ్చేసరికి మేము ఎస్సీ క్రైస్టియన్స్ని, మేము ఓసీ క్రిస్టియన్స్మి, మేము బీసీ క్రిస్టియన్స్మి, మేము ఆ క్రిస్టియన్స్, ఈ క్రిస్టియన్స్ అని విడిపోతే అక్కడే మనం బలాన్ని పోగొట్టుకొని బలహీనులుగా మిగిలిపోతున్నాం.
కాబట్టి నేను ప్రాముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనలో ఐక్యత రావాలి. మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు క్రైస్తవులు అంటే దళితులు మాత్రమే ఏమో అని. అదే తప్పు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎవరైతే నేను క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వాణ్ణి అని బిలీవ్ చేస్తారో వాళ్ళందరూ క్రైస్తవులే. ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనంటుంది చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. సంఘాలకి, మందిరాలకి, ఆరాధనకు వెళ్ళే క్రైస్తవులందరూ ఏకమైతే ఒక సీఎంని మీరు డిసైడ్ చేయొచ్చు. మీకు ఆ విషయం తెలుసు? ఒక సీఎంని మీరు డిసైడ్ చేయొచ్చు. సీఎం కుర్చీని మీరు నిర్ణయించవచ్చు. అంత జనం ఉన్నాం మనం. కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము క్రైస్తవులమే, కానీ మేము ఓసీ కదా, ఓసీ నాయకుడికి ఓట్లేస్తాం. మేము క్రైస్తవులమే, కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము బీసీ కదా, బీసీ నాయకుడికే ఓట్లేస్తాం. మేము క్రైస్తవులమే, కానీ ఎన్నికలు వచ్చేసరికి మేము ఎస్సీ కదా, ఎస్సీ వాడికే వేస్తాం, ఎస్టీ కదా, ఎస్టీ వాడికే వేస్తాం అని విడిపోతున్నారు. దీనివలన క్రైస్తవులకు బలం పోతుంది. మళ్ళీ చర్చిల మీద దాడి జరిగినప్పుడు ఈ ఓసీ క్రిస్టియన్స్, బీసీ క్రిస్టియన్స్, ఎస్సీ క్రిస్టియన్స్, మైనారిటీ వీళ్ళందరూ ఒకటైపోతారు. మా చర్చిల్ని కూలగొడుతున్నారు, మా పాస్టర్ల మీద దాడులు చేశారు, మమ్మల్ని కేలలుగా మాట్లాడుతున్నారు, మా బైబిల్ని తక్కువ చేస్తున్నారు అని అంటారు. ఎన్నికలు ఉన్నప్పుడు ఈ ఐక్యత ఉండదు. దాడులు జరిగినప్పుడు మాత్రం మా క్రైస్తవులం అని కలుపుకుంటారే. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక హైందవ సహోదరులు, మన హిందూ బంధువులు హిందూ నాయకుడికి ఓటేస్తారు. ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు ముస్లిం నాయకుడికి ఓటేస్తున్నాడు. ఒక క్రైస్తవుడు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒక నియోజకవర్గంలో ఓటు వేయలేకపోతున్నాడు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇది గుర్తించగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక మన సంఘాల మీద దాడులు ఉండవు, మన పాస్టర్ని కొట్టేవాళ్ళు ఉండరు, క్రైస్తవులను అవమానపరిచే వాళ్ళు ఉండరు, మన స్వార్థని ఆపేవాళ్ళు కూడా ఉండరు. మనం కూడా విలువతో, గౌరవంతో తలెత్తుకొని కాలరెగరేసి బ్రతకగలుగుతాం ఈ భారతదేశంలో. ఇది సాధ్యం కావాలి అంటే క్రైస్తవులు, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, సంఘాలకు వెళ్ళే ఏ కులపు క్రైస్తవులైనా సరే మనమంతా ఏకమవ్వాలి, మనమంతా ఒకటవ్వాలి. బలహీన వర్గాల్ని కూడా కలుపుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకొని మనమే ఒక ప్రత్యామ్నాయ పార్టీతో ముందుకెళ్దాం. మూడవ ప్రత్యామ్నాయ పార్టీ మనకు కావాలి. థర్డ్ ఆల్టర్నేట్ పార్టీ మనకు కావాలి. ఆ పార్టీని మనమే స్థాపించుకుందాం. ఈ పార్టీ స్థాపనకు ముందుగా అభినయ్ దర్శన్ అనే ఒక సామాన్యుడినైనా నేను మీ మధ్యలోకి వస్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నా పాదయాత్ర వందల వేల మంది జనం ఉండరు, ముందే హింట్ ఇస్తున్నా. మరలా రేపు పాదయాత్ర చేసేటప్పుడు వీడి వెనకాల ఎవ్వరు జనం లేర్రా అని నవ్వుకోద్దు. ఎందుకంటే నేను కూడా మనిషికి 500 3 పూట్ల భోజనం పెడితే 1000 మంది వస్తారు. నా దగ్గర డబ్బు లేదు, నేను ఇచ్చుకోలేను. కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి చైతన్యం తీసుకురాబోతున్నా. నా క్రైస్తవులకి, ఎస్సీ ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి కోల్పోతున్న హక్కుల్ని జ్ఞాపకం చేయటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను చెప్తున్నా, నేను ఒక్కడిగానే వస్తా. సో గుర్తుపెట్టుకోండి, డేట్ చెప్తున్నాను. జనవరి 10వ తారీఖున, రేపు నెల 10వ తారీఖున పాదయాత్రను ప్రారంభిస్తున్నా. ఎక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తున్నా. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తాం, కానీ కంటిన్యూస్గా రాష్ట్రమంతా పాదయాత్ర చేయటం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకు 2 సంవత్సరాల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు 2 స్టంట్లు వేశారు. నేను ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, లైఫ్ని రిస్క్ చేయకూడదు, రెస్ట్ ఉండాలి నాకు. కానీ క్రీస్తు ప్రభువుల వారి కొరకు, నా క్రైస్తవ సమాజం కొరకు నేను రిస్క్ చేస్తున్నా. ఫస్ట్గా ఒక జిల్లా చేస్తాం, కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఇంకొక జిల్లా చేస్తాం. అలా 26 జిల్లాలు కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక్కసారి పాదయాత్రకి వెళ్తే కంప్లీట్గా 40-50 రోజుల వ్యవధిలో
ఒక జిల్లాని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ, అక్కడున్న మండలాలన్నింటినీ, అక్కడున్న గ్రామాలన్నింటినీ ఇన్డెప్త్గా మేము సందర్శించి ఆ కుటుంబాలకి, ఆ గృహాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో, ఆ వీధుల్లో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెలియపరిచి మీడియా ద్వారా ప్రజల మధ్యలోనికి ఆ సమస్యలను తీసుకొని వచ్చి ఒక జిల్లాని కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. ఆ జిల్లా తర్వాత కాస్తంత వ్యవధి గ్యాప్ తీసుకొని మరలా మా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ తర్వాత మరలా సెకండ్ జిల్లాకి మరలా పాదయాత్రకి వెళ్తాం. సో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకున మొట్టమొదటి భాగం పాదయాత్ర చేస్తున్నాం. మరలా చెప్తున్నా, జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు 40 రోజులు ఏఎస్ఆర్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నాం. ఏఎస్ఆర్ జిల్లా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, నేను పూర్తి వివరణ ఇస్తాను మీకు. ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలో పాస్టర్లు కానీ, క్రైస్తవ నాయకులు కానీ ఎవరైనా ఉంటే, ఎస్సీ లీడర్లు, ఎస్టీ లీడర్లు, బీసీ లీడర్లు, ముస్లిం లీడర్లు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము కూడా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎందుకంటే మీ స్థానిక సహకారం మాకు లేకపోతే మేమేం చేయలేం. స్థానికంగా ఉన్నటువంటి సంఘ కాపురాల సపోర్ట్ కావాలి, ఏఎస్ఆర్ జిల్లా స్థానిక క్రిస్టియన్ లీడర్ల సపోర్ట్ కావాలి, ఎస్సీ ఎస్టీ లీడర్ల సపోర్ట్ కావాలి, బీసీ నాయకుల సపోర్ట్ కావాలి, ముస్లిం లీడర్ల సపోర్ట్ కూడా మాకు కావాలి. ఖచ్చితంగా అందరినీ కలుస్తాము. నేను చెప్తాను వివరంగా. ఏఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు చెప్తాను. మేము పాదయాత్ర చేయబోయే మొదటి భాగం ఇది. అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగ్, జీకే వీధి, డంబ్రిగూడ, ముంచింగ్పుట్, అనంతగిరి, ఈ 7 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలులో 18 మండలాలు ఉన్నాయి. దాదాపుగా 120 గ్రామాలు ఉన్నాయి. 120కి పైగా గ్రామాలు ఉన్నాయి. సో మొదటి విడతలో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని మేము విజిట్ చేయబోతున్నాం. అరకు, పాడేరు, లంబసింగి, డుమ్రిగూడ, అనంతగిరి, ఈ ప్రాంతాలన్నీ 40 రోజులు టైం పెట్టుకున్నాం. 40 రోజుల్లో ప్రతి గ్రామాన్ని మేము సందర్శించడానికి మేము ప్రయత్నం పడుతున్నాం. ఆల్రెడీ నా టీం మెంబర్స్ వెళ్ళారు, ఈరోజే బయలుదేరారు. 10 రోజులు వాళ్ళు అరకు, పాడేరు, లంబసింగ్ ప్రాంతాల్లో, ఆ జిల్లాలో ఉన్నటువంటి క్రిస్టియన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లని, క్రిస్టియన్ లీడర్స్ని, ఎస్సీ ఎస్టీ లీడర్స్ని, ముస్లిం లీడర్స్ని, బీసీ లీడర్స్ని కలవటానికి నా టీం మెంబర్స్ ఈరోజే బయలుదేరారు. ఎల్లుండి ఉదయం వాళ్ళు అరకుకు రీచ్ అవుతారు. ఎల్లుండి నుంచి 10 రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేసి అందరి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు వచ్చేసిన తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత జనవరి 10వ తారీఖున అరకులో మేము పాదయాత్రని ప్రారంభిస్తున్నాం. ఈ గ్రౌండ్ వర్క్ అయిపోయిన తర్వాత మ్యాప్ కూడా మీకు క్లియర్గా ఇస్తాం. ఏ రోజు ఏ రూట్ గుండా, ఏ రోజు ఏ మండలం, ఏ గ్రామాన్ని మేము విజిట్ చేయబోతున్నాం అన్న క్లియర్ మ్యాప్ కూడా మీకు ఇస్తాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో, మీకు చెప్పిన నియోజకవర్గాల్లో మన క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయమని చెప్పండి. పాస్టర్లు ఆ నియోజకవర్గాల్లో, ఆ జిల్లాలో ఉన్న పాస్టర్లు ఎవరైనా ఉంటే మా నంబర్స్కి కాల్ చేయండి, మాకు కాంటాక్ట్ చేయండి. వి నీడ్ యువర్ సపోర్ట్. ఈ పాదయాత్ర విజయవంతం చేయటానికి, క్రైస్తవులందరినీ ఏకం చేయటానికి, మేము చేస్తున్న ఈ ప్రయాస సఫలం అవటానికి మీ సహకారం మాకు కావాలి. మీకు 2 చేతులెత్తి జోడిస్తున్నాను. వ్యంగ్యంగా, హేళనగా చూడకండి. నేను సామాన్యుడిగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఎవరో ఒకరితోనే మార్పు మొదలవుతుంది. ఈరోజు నేను ఒక్కడిని వస్తున్నా. మనమందరం వచ్చే ఎన్నికలకి క్రైస్తవులు క్రైస్తవ నాయకుడికే ఓటేయాలి. ఇదే నా నినాదం. క్రైస్తవులందరూ కలిసి 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 1,60,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. మనమందరం ఏకమవ్వగలిగితే ఎందుకు మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండరో, ఎందుకు మన ఎంపీలు పార్లమెంట్లో ఉండరో చూసుకుందాం. ఆ టైంలో ఖచ్చితంగా చూద్దాం. సాధిస్తామన్న నమ్మకంతో, నా ఒక్కడితో, మొదటి అడుగుతో
ఈ పాదయాత్రతో ప్రజల మధ్యలోకి వస్తున్నా. 2029 ఎలక్షన్స్ వరకు నేను సామాన్య ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంటాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. ప్రజల మనస్సులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాను. మనమే ఒక ప్రత్యామ్నాయ పార్టీ పెట్టబోతున్నాం. ఒక థర్డ్ ఆల్టర్నేట్ పార్టీతో ముందుకు రాబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు చేయబోతున్న పాదయాత్ర కోసం ప్రార్థన చేయండి. నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని మీరంతా ప్రార్థన చేయండి. అలాగే దేవుని కృప, శక్తి నా మీద ఉండాలని, క్షేమకరమైన ప్రయాణం నాకు ఉండాలని, ఎలాంటి దాడులు, ప్రతికూలతలు ఎదురవ్వకుండా, ఒకవేళ ఎదురైనా నిరుత్సాహపడి వెనకడుగు గివప్ ఇవ్వకుండా నేను ధైర్యంతో ముందుకెళ్లాలని, జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు అనుకున్నట్టుగా విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేయాలని, ప్రజలకు నేను దగ్గర అవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇది నా స్వార్థం, నా స్వలాభం కోసం కాదు, నా క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు, నా క్రైస్తవ సమాజం కొరకు, నా క్రైస్తవ సమాజం తలెత్తుకొని నిలబడాలని, ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగిన అన్యాయం ఇక ఎన్నడూ రిపీట్ అవ్వకూడదని నేను ఈ పాదయాత్రను చేపట్టాను. పాస్టర్స్ అందరికీ, క్రైస్తవ నాయకులందరికీ, క్రైస్తవ యువతీ యువకులకు అందరికీ 2 చేతులెత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే ఇది సాధ్యమవుతుంది, ఇది కుదురుతుంది, ఇది సఫలమవుతుంది అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉంటే నాకు కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. జనవరి 10వ తారీఖున మీ ముందుకు వస్తున్నాను. పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. 600 106 పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఖచ్చితంగా దేవుని కృపతో, దేవుని శక్తితో జనవరి 10వ తారీఖున ప్రజల మధ్యలోకి తొలి అడుగుతో నేను రాబోతున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా, నా కోసం సపోర్ట్ చేస్తారు కదా. నాకు ఇక్కడ ప్రార్థనతో పాటుగా ఆర్థిక సహకారం కూడా నాకు అవసరం. మీకు తెలుసు ఎప్పుడు సపోర్ట్ చేయాలన్నది. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకుంది. దేవుని కృప నా మీద ఉంది. మీ ప్రార్థనలు ఎప్పుడు నా వెంట ఉన్నాయి. థ్యాంక్ యూ.